మహిళలకి రక్షణ కల్పించేటటువంటి విషయంలో వాళ్ళకి గృహహింస చట్టాలు, తర్వాత 498 కేసులు పెట్టడాలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. భరణం ఇచ్చేటటువంటిది అంటే ఆ రోజుల్లో ఎందుకంటే మహిళలు అవిద్య ఎక్కువగా ఉండేది, చదువు తక్కువగా ఉండేది, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళ లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళకి సంబంధించిన పుట్టింటి నుంచి ఎలాంటి ఆస్తి లేదు. అదే సందర్భంలో మెట్టినింట్లో మాత్రమే ఆమె ఆధారపడుతున్నప్పుడు ఆమెను అకస్మాత్తుగా ఈ విడాకులో తీసుకుంటే కనుక ఆమె బ్రతకడానికి ఇబ్బంది కాబట్టి భరణం ఏమన్నారు. కానీ ఇప్పుడు రూటు మారిపోయింది. పుట్టింటి ఆస్తిలోనూ హక్కు లభించింది, 50% ఆస్తి హక్కు కల్పించారు కదా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఆ రోజుల్లోకి మళ్ళీ వాళ్ళ అవిద్య కాదు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు, లేదు సంపాదించుకునే మహిళకి భరణం ఇవ్వాల్సిన అక్కర్లేదు అని చెప్పి కొన్ని తీర్పులు వచ్చినాయి. దాంతో కొంతమంది మహిళలు ఏం చేస్తున్నారు, భర్త విడాకులు తీసుకున్నాక ఆ టైంలో మేము ఎక్కడా ఉద్యోగం చేయట్లేదని చెప్పి బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపెడుతున్నారు. ఈ పెళ్లి వల్ల మేము మానసికంగా హింసపడిపోయి చేయట్లేదు ఉద్యోగం, కాబట్టి నన్ను పోషించాల్సిందే అన్నటువంటి. ఒకసారి ఆదేశం ఇస్తే జీవితకాలం పోషించాలి. ఇట్లాంటి సందర్భంలో ఒరిస్సా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఒక అమ్మాయి ఎడ్యుకేటెడ్, అంతకుముందు ఉద్యోగిని కూడా, కావాలని ఈ టైంలో మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నటువంటి నేపథ్యంలో, భరణాన్ని క్లెయిమ్ చేస్తున్న నేపథ్యంలో నువ్వు కావాలని చేస్తున్నావు అని చెప్తూ, భరణం అనేటటువంటిది హక్కు కాదు, అది బాధ్యత, నువ్వు సంపాదించుకునే స్థితిలో ఉన్నప్పుడు నీకు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి దాంతో భరణం ఇవ్వక్కర్లేదని తీర్పు చెప్పడం అన్నది సంచలనం సృష్టించింది.